నెల్లూరు జిల్లా జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో యానాది విద్యా కిరణాలకు స్వర్గీయ పోట్లూరి సత్యరత్నం ప్రతిభ పురస్కారాలను సభ అధ్యక్షులు పులి చెంచయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 10వ తరగతిలో 450 మార్కులు, ఇంటర్మీడియట్లో 850 మార్కులు సాధించిన 130 మంది యానాది విద్యార్థులకు నగదు ప్రతిభ పురస్కారంతో పాటు మెమంటో అందజేశారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులి చెంచయ్య అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ పొట్లూరి శ్రవంతి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాకసిరి వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ విజయవాడ పులుగు మల్లికార్జునరావు, అడ్వకేట్ హైకోర్టు అమరావతి మరియు దాసిరి పోలయ్య, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు కొమరగిరి దయాకర్, గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు వేటగిరి సుధాకర్ రావు, యాకశ్రీ లోక్సాయి రాష్ట్ర నాయకులు ఏకుల నాగార్జున, పోట్లూరు మోహన్ పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ అని చెప్తున్నాను, నా పేరైతే కాదు. అందుకే ఈ కార్యనిర్వహణందరిని అభినందిస్తూ మా సోదరుని మరొకసారి నువ్వు ముందుకెళ్ళమని ఆమెను వినతట్టి ప్రోత్సహిస్తూ, చెల్లెల్ని ముందుకెళ్ళమ్మా, నీ వెనక ఎంతమంది ఉన్నారు, నీకు శక్తి ఉంది. అందుకనే కొన్ని మున్సిపల్ ఎలక్షన్లో మేము ఓడిపోయినా 53వ వార్డులో నా చేతిలో ఉన్న టికెట్ అన్నాడు, ఒక యానాదికి ఇచ్చాను ఆ ఒక్క టికెట్. ఈరోజు నా కాడ ఉండే పిఏలు ఒక ఇరుకుల, ఒక యానాది, ఒక బీసీ. నేనేం రెడ్లు పెట్టుకోలేదే, ఇంకోటి పెట్టుకోలేదే. నాకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళనే పెట్టుకుంటారు. వాళ్ళు నమ్మకంగా పనిచేసేవాళ్ళు యానాదు, నో డౌట్. అందుకే మరొకసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. నందమూరి బాలకృష్ణ తరఫున కూడా మీ అందరికి నా విషయం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో పెద్దగా నేను చెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రులే దానికి ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేయాలి, చదవాలి. చదివితేనే మనకి ఫ్యూచర్. చదవకపోతే ఏం లేదు. కులం బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం మన యానాద కులానికి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చెంచయ్య గారి ద్వారా నేను మన ఇక్కడ యాదగిరి మన మెంబర్స్ అంతా కలిసి చేస్తున్నారు. కాబట్టి నేను దాంట్లో ఒక చిన్న సహాయం చేసినా కానీ చేసిందంతా మన సందర్భంలో వెంకటగిరి అది. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకే ఒక విన్నపం చేస్తున్నాను, ఏంటంటే మీ పిల్లలందరినీ బాగా మోటివేట్ చేయండి, బాగా చదివించండి. మన జనరేషన్ మారిపోతుంది. నేను మా అమ్మోళ్ళు ఏం చదువుకోలేదు, ఏం లేదు అసలు. అయినా నేను చదువుకున్నాను, మా జనరేషన్ అంతా మారిపోయింది. మా పిల్లలందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవ్వరు కూడా చిన్న పిల్లలు అంత హై పిల్లలు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి చదువే మనకి ఒక ఆయుధం. చదువుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యార్థులకి, విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసుకుంటూ, మనకెన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను మనం చేరుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మా మీదే ఉందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది విద్యార్థులకి వాళ్ళంతటే వాళ్ళే వెంకటేశ్వర్లు గారు, వారి సతీమణైనటువంటి సత్యరత్నం గారు ఎన్నో జయంతి నాకు తెలీదు, వారికి సంబంధించి ఒకటో ఫస్ట్ జయంతికి సంబంధించి ఇంతమంది మన వాళ్ళకి చెయ్యాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇంతమందికి ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకరం. వారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దేవుడు వారికి, వెంకటేశ్వర్లు గారికి, వారి కుటుంబ సభ్యులకి శక్తినివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వీళ్ళు ప్రతిభానం నిర్ణయించడం చాలా గొప్ప. దీని ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులైన పులి చెంచయ్య గారు ఎంతో శ్రద్ధతో పెద్దవాళ్ళతోటి మాట్లాడి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చింది ఆయనే. ఈ కార్యక్రమానికి కర్మకర్త ఆయనే. ఇదే మాదిరిగా ఇంతకుముందు కూడా గిరిజనుల గురించి కూడా ఇదే వేదిక మీద జరిగింది. దానికి కూడా చైతన్యం యాత్ర విద్య గిరిజన అని చెప్పని ప్రతి ఒక్క గ్రామంలో తిరిగి మా కమిటీ తరఫున
మేము ప్రతి గ్రామాల్లో గిరిజనులను ప్రోత్సహించి అందరూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని చెప్పి మాట్లాడు